హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ డైరెక్టర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఉప్పల్ స్టేడియం వ్లాగ్ తీసాము. ఈ వీడియో ఎందుకు తీసాను అంటే, మన సబ్స్క్రైబర్ స్కైవాక్ వీడియో తీసినప్పుడు ఉప్పల్ స్టేడియం గురించి పెట్టమని కామెంట్ చేశాడు. సో అందుకు ఈ వీడియో తీయడం జరిగింది. మీరు ఉప్పల్ స్టేడియం ఎలా చేరుకోవాలి అంటే, హైదరాబాద్కి వచ్చి ఉప్పల్కి వచ్చి ఉప్పల్ మెట్రో ఎక్కి స్టేడియం మెట్రో స్టేషన్ దగ్గర దిగాలి. ఒకటే స్టేషను గ్యాప్. సో అక్కడ దిగిన తర్వాత కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ స్టేడియం ఉంటుంది. టికెట్ ప్రైసెస్ 99 రూపీస్ నుండి 499 రూపీస్ వరకు ఉన్నాయి అవైలబుల్లో. ఒకసారి మీరు పేటిఎంలోకి వెళ్ళి ఈవెంట్ టికెట్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మనం కూకునే ఫ్లోర్ని బట్టి టికెట్ ప్రైస్ అనేది ఉంటుంది. జనరల్గా మనం మూవీస్కి వెళ్ళినప్పుడు బాల్కనీ టికెట్స్కి ఎక్కువ రేట్ ఉంటుంది కదా, కానీ ఇక్కడ స్టేడియంస్లలో బాల్కనీ టికెట్స్కి చాలా తక్కువ రేట్ ఉంటుంది. సో కింది సీట్లకి అంటే కింద కూర్చునే వాళ్ళకి చాలా ఎక్కువ రేట్ ఉంటుంది అన్నమాట. సో మనం క్రికెట్ ప్లేయర్స్ని మనం ఎంత దగ్గరగా చూడాలనుకుంటే ప్రైస్ అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ క్రికెట్ ప్లేయర్ని చూడడానికి కాదు, గేమ్ని చూడడానికి, మనం గేమ్ని ఎంత దగ్గరగా చూడాలనుకుంటే ప్రైస్ అంత ఎక్కువ ఉంటుందన్నమాట. మీకు ఈ మ్యాప్ని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చెక్ చేయండి ఆ మ్యాప్ని. నేను ఉప్పల్ స్టేడియంకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఒకసారి టికెట్ రేట్ల గురించి తెలుసుకుందాం. ఈస్ట్ పావిలియన్ ఫస్ట్ ఫ్లోర్లో 99 రూపీస్, ఈస్ట్ పావిలియన్ గ్రౌండ్ ఫ్లోర్ 199 రూపీస్, నార్త్ పావిలియన్ ఫస్ట్ ఫ్లోర్ 299 రూపీస్, సౌత్ వెస్ట్ పావిలియన్ ఫస్ట్ ఫ్లోర్ 399 రూపీస్, సౌత్ వెస్ట్ పావిలియన్ గ్రౌండ్ ఫ్లోర్ 499 రూపీస్. ఇవి ఎప్పటికీ ఒకే విధంగా ఉండవు రేట్లు, సీజన్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాయి ప్రైసెస్. కెమెరామ్యాన్ చూడండి ఎంత కష్టపడుతున్నాడో. ఈ ఉప్పల్ స్టేడియం పేరేంటంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా జరుగుతాయి, అందుకే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని పేరు వచ్చిందనమాట. ఈ స్టేడియం హిస్టరీ ఏంటంటే, సెంట్రల్ హైదరాబాద్లోని బషీర్బాగ్లోని ఫతే మైదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని లాల్ బహదూర్ అంటే ఎల్బీ శాస్త్రి స్టేడియమే గతంలో క్రికెట్కు ఉండేదన్నమాట. సో ఈ స్టేడియం తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీకి చెందింది. హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్కి ఈ స్టేడియంపై పరిమిత నిర్వహణ స్వయం ప్రతిపత్తి ఉందన్నమాట. సో ఎల్బీ స్టేడియం పరిమాణం చిన్నగా ఉండడం వల్ల ఉన్నత స్థాయి క్రికెట్ మ్యాచ్లకు హైదరాబాదు పరిగణించబడలేదు. సో 2023లో హెచ్సిఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు కొత్త స్టేడియం కోసం ప్రతిపాదనను సమర్పించుండు. ఆ ప్రతిపాదన ఆమోదించబడి బడ్జెట్ కేటాయించబడడంతో పాటు ఉప్పల్ ప్రాంతంలో స్టేడియం నిర్మించడానికి అనువైన ల్యాండ్ కూడా గవర్నమెంట్ గుర్తించింది. సో క్రికెట్ స్టేడియం టైటిల్ను అంటే ఆ పేరుని బహిరంగ వేలం వేయడంతో చాలా బడ్జెట్ సమకూరిందన్నమాట. సో ఈ వేలంలో 65 crores విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గెలుచుకుంది. ముందుగా 43 crores చెల్లించింది. సో 2004లో స్టేడియంకి విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని పేరు పెట్టారు. రెండు 2005 నాటికి స్టేడియం నిర్మించబడినప్పుడు భారతదేశం దక్షిణాఫ్రికా మధ్య జరిగే వన్డే మ్యాచ్కు స్టేడియం సిద్ధంగా ఉంది. అయితే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం స్టేడియం పేరును రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా మార్చాలని నిర్ణయించబడిందన్నమాట. సో ఈ నిర్ణయాన్ని అనుసరించి స్టేడియం పేరు మార్చడంలో భాగంగా కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే హెచ్సిఏ కాంట్రాక్ట్ ధర కంటే 6 రెట్లు విశాఖ ఇండస్ట్రీస్కు చెల్లించాల్సి వచ్చిందన్నమాట. సో అయితే ప్రభుత్వం చేసిన కొన్ని చర్చల తర్వాత 43 crores అంటే కాంట్రాక్ట్ ధర మాత్రమే చెల్లించడానికి ఇరు సంస్థలు అంటే ఆ 2 సంస్థలు అంగీకారానికి రావడంతో విశాఖ ఇండస్ట్రీస్ వైదొలిగిందన్నమాట. సో
మీరు బైక్ హెల్మెట్ గిట్లా తెచ్చుకుంటే బయట పెట్టినందుకు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారన్నమాట. మస్తున్నది స్టేడియం అయితే. నేను మ్యాచ్ చూడడానికి వెళ్ళింది మార్చి 2వ తారీఖు. సో మార్చి 2వ తారీఖు 2 PM నుండి 6 PM వరకు కర్ణాటక బుల్డోజర్స్ వర్సెస్ బెంగాల్ టైగర్స్ జరిగింది. సో 6 తర్వాత తెలుగు వారియర్స్ వర్సెస్ కేరళ స్ట్రైకర్స్ జరిగింది. సో మొత్తానికి నైట్ జరిగిన మ్యాచ్లో కేరళ విన్ అయింది. సో లాస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. లాస్ట్కి 1 బాల్ ఉంది. ఆ 1 బాల్లో 2 రన్స్ తీయాలి. సో మనోళ్ళు ఓడిపోయిళ్ళు. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.